రోజు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము ఇంత భారీ ఎత్తున ఎప్పుడంటే 2017లో రాష్ట్ర రోకోలు ధర్నాలు చేసినాము. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ మొదలైంది కాబట్టి మేము అడగకముందే మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పారు. మేము అడగకముందే మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఆయన ఇచ్చిన మాటనే మాకు కావాలని అడుగుతున్నాం. కాబట్టి 2 నెలల నుంచి జీతాలు లేవు మాకు. మేము అసలు ధర్నా చేయాలనుకోలేము. మామూలుగా సామాజికంగా వెళ్దాం అనుకున్నాము. 2024లో డిసెంబర్ 9 నాడు చేసినాం భారీ ఎత్తున. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్తే ఆ రోజు అరెస్ట్ చేసిరు. అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు మా సమస్యలు ఎక్కడే ఉన్నాయి. అందు గురించనే మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి, మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి, మళ్ళీ హెల్త్ కార్డు కావాలి. చనిపోతున్న ఆశా వర్కర్లు ఉన్నారు చాలామంది. మా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆశాలు చనిపోయారు. నాకు ఏంటంటే టార్గెట్లు, ఏఎన్సీ టార్గెట్ వాళ్ళే నిరోధులు వాడమంటారు, మాలాడి ఇవ్వమంటారు, కాబట్టి వేయించమంటారు వాళ్ళే. మళ్ళీ ఏఎన్సీ టార్గెట్ నెలకు 10 టార్గెట్ కావాలంటారు వాళ్ళే. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మళ్ళీ గవర్నమెంట్ డెలివరీస్ కావాలంటారు. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత మంచిగా సేవలు అందినాయి. మాకు సేవ అందించలేము. మేము తీసుకెళ్ళిన పేషెంట్లను మంచిగా చూడమని చెప్తున్నాం. అక్కడ సౌకర్యం లేదు. ఉద్యోగ భద్రత కావాలి, హెల్త్ కార్డులు కావాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టీబీ టార్గెట్ ప్రతిదీ మేము చిన్న స్థాయి నుంచి ఏది ప్రతి వరకు వచ్చినా కానీ ఆశానే వర్క్ చేస్తుంది. టీబీ సర్వే, లెప్రసీ సర్వే, ఏఎన్సీ సర్వే, ఫీవర్ సర్వే, ప్రతి సర్వే మేమే చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ చాలని 9,000 జీతం సరిపోదు. అదే రేవంత్ సార్ ఇచ్చిన 18,000 ఫిక్స్డ్ వేతనము ఇవ్వాలి. ఇప్పుడు లెప్రసీ సర్వే వచ్చింది. లెప్రసీ సర్వే చేసుకుంటామన్నారు కదా. ఇప్పుడు మేము వారం రోజుల వర్క్ ఆపేస్తే కలెక్టర్ నుంచి ఫోన్లు, డిఎంఎన్హెచ్ వాళ్ళ నుంచి ఫోన్లు, మెడికల్ ఆఫీసర్ల నుంచి ఫోన్లు, ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు మేము వర్క్ ఆపేస్తే. మరి మా కడుపు చూసే వాళ్ళు ఎవరు? మా పరిస్థితి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళ నంబర్లు చనిపోతే వస్తారు, సర్పంచుల ఇంట్లో ఎవరైనా చనిపోతే వస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు లీడర్లు వచ్చి మాట్లాడతారు. అదే కరోనా టైంలో ఏ వర్కర్ పనిచేసింది? ఆశా వర్కర్ పనిచేసింది. ఆశా వర్కర్ మా ప్రాణాలను తెగించి మేము కరోనాలో ప్రజల ప్రాణాలు కాపాడినాం. మా ఇంటిని వదిలేసి, మా ఫ్యామిలీని వదిలేసి, ఇంట్లో ఉన్న పెళ్ళాం కూడా దగ్గరికి రాలే. భార్య కంటే భర్త రాలే, భర్తకైతే భార్య రాలే దగ్గరికి. మేము దగ్గరికి వెళ్ళి మందులు ఇచ్చినాము, మెడిసిన్ ఇచ్చినాము, వాళ్ళ ప్రాణాలు కాపాడినాము. కానీ మా ప్రాణానికి ఎవరు హామీ లేరు. మా ప్రాణాలను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేము రేవంత్ సార్ ఇంకా మీకు చెప్తున్నాం, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మాకు స్టేట్ లెవెల్లో ఎంతమంది ఆశాలు చనిపోయిన అంతమంది కుటుంబాలకు కనీసం 50,000 ఇవ్వాలి. ఎందుకంటే మేము మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలి. మాకు మా సమస్యలు ఆశాల స్టేట్ లెవెల్లో ఆశాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము విధులకు రాము, ఏ వర్క్ చేయము. లెప్రసీ సర్వే కానీ, టీబీ సర్వే కానీ మేము ఏ వర్క్ చేయము. అలా సార్ రేవంత్ సార్ కొంచెము ఆలోచించండి. మేము వర్క్ ఆపేస్తే మా ప్రజలు నష్టపోతున్నారు. మా ప్రజలకు బీపీ, షుగర్ టాబ్లెట్లు ఆగిపోతాయి, చిన్నపిల్లల ఇంజక్షన్లు ఆగిపోతాయి, డెలివరీ కేసులు ఆగిపోతాయి. వాళ్ళకు వెళ్ళి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు. కాబట్టి ప్రజలను గుర్తుపెట్టుకోండి. ప్రజలను గుర్తుపెట్టుకొని మాకు మా సమస్యలు కంపల్సరీ ఈ సమావేశంలో నిర్ధారణ చేయాలి. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ అసెంబ్లీలో మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము ఇంకా కోరుచున్నాం. ఈ సమస్యలు అసెంబ్లీలో చర్చ రాకపోతే, మాకు సానుకూలమైన సమాధానం రాకపోతే ఇంకా భారీ ఎత్తున ఇంకా ధర్నాలు చేసే అవకాశం మేము ఇస్తున్నాం. కాబట్టి మాకు కంపల్సరీ 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మా ఆశాలు ఎవరు చనిపోయినా వాళ్ళకు మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలి. పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. మేము ధర్నాలున్నా, మేము ఈ రోజులు వర్క్ చేసినాం కాబట్టి మేము ధర్నాలున్నా మా జీతాలు కట్టించే బాధ్యత మీరే. రేవంత్ సార్ మీరే బాధ్యత. మేము ధర్నాలున్నా కానీ కట్టివ్వడానికి